వెల్కమ్ టు ఫోటోషాప్ క్లాస్ 8. అబ్బా సాయిరామ్. నెలకు ఒకసారి వీడియో పెట్టే నేను వారానికి ఇంకో వీడియోతో వచ్చానని షాక్ అవుతున్నారా? అది కూడా కరెక్ట్ కదా సార్. ముందే చెప్పాను కదా నా సండేని సాక్రిఫైస్ చేసి మరి వీడియోస్ చేస్తానని. మాట తప్పకుండా వీడియో చేశాను. మీరు కూడా అంతే కసగా నేర్చుకోండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అందరికీ హాయ్, నా పేరు అర్జున్. వెల్కమ్ టు ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవడానికి ఈ ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ నేను ఈ ఛానల్లో ఫోటోషాప్ క్లాసెస్ చెప్తున్నాను. ఇది ఫినిష్ అవ్వగానే ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాను. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, మొదట్లో నేను ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్కి ఫీజు కట్టడానికి నా దగ్గర మనీ ఉండేవి కావు. పోనీ యూట్యూబ్లో అయినా చూసి నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళు సగం చెప్పి మిగతా సగం వదిలేసేవాళ్ళు. చాలా డౌట్స్ వచ్చేవి, అవి ఎక్కడ క్లారిఫై చేసుకోవాలో తెలిసేవి కావు. అలా చాలా కష్టాలు పడి ఫైనల్గా ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు నా ఎడిటింగ్ వర్క్స్తో చాలా బిజీగా ఉన్నాను. అయితే ఎప్పటి నుంచో నాకు ఒక ఆలోచన ఉండేది, అలా ఎంతమంది ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే డబ్బులు లేక ఆగిపోయి ఉంటారు. నేర్చుకోవాలన్న కసి ఉండి కూడా డబ్బులు లేక ఆగిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సో అలాంటి వారందరికీ ఫ్రీగా ఎడిటింగ్ నేర్పించాలన్న ఆలోచనతో పుట్టిందే ఈ ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. అందరూ అనుకోవచ్చు యూట్యూబ్లో నేను పెట్టే ఈ వీడియోస్కి డబ్బులు వస్తాయని. నిజం చెప్తున్నా, నేను పెట్టే ఈ వీడియోస్కి యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈ ఛానల్ నుంచి కొంతమందినే నేర్చుకున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం చేసే మంచి ఎటు పోదని నేను గట్టిగా నమ్ముతాను. నేర్పించడం నా బాధ్యత, నేర్చుకోవడం మీ బాధ్యత. మీరందరూ బాగా నేర్చుకొని ఎడిటింగ్లో దుమ్ము లేపాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటికే లేట్ అయింది, ఇక మొదలెడదామా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి ఈ గ్రేడియంట్ టూల్ అనమాట. సో ఇప్పుడు ఈ టూల్ని ఎలా ఉపయోగించాలంటే, మనం ఏదైనా రెండు డిఫరెంట్ కలర్స్ని తీసుకొని ఒకే కలర్గా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ గ్రేడియంట్ టూల్ అనేది ఉపయోగిస్తాము. మీరు ఇక్కడ పైన చూస్తున్నట్టయితే ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కలర్స్ అనేది డిఫాల్ట్గా ఉంటాయి అనమాట. ఇందులో మనకు నచ్చిందని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బేసిక్స్ అని ఉంది. సో ఇదేంటంటే ఒక లైట్ కలరు అండ్ ఒక డార్క్ కలర్ అనమాట. ఇందులో చాలా రకాల కలర్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ పర్పుల్ కలర్స్ అని, పింక్స్ అని, రెడ్స్ అని, ఆరెంజెస్ అని. సో మనకు నచ్చిందని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన ఒపాసిటీ అని ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒపాసిటీ 41% ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఒపాసిటీ పెంచుతున్నా చూడండి. చూసారా, ఇక్కడ 100% చేసేటప్పటికి ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ ఫుల్ అనేది ఒపాసిటీ పెరిగినందువల్ల కలర్ ఎక్కువ కనపడుతుంది. సో ఇప్పుడు ఒపాసిటీ తగ్గిస్తే చూడండి, ఇక్కడ కూడా తగ్గిపోయింది అనమాట. సో దీన్ని బట్టి మనం ఎంత కావాలో అంత తీసుకోవాలన్నమాట. సో మనం ఇంకేదైనా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ దీని మీద క్లిక్ చేసామంటే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం రెండు కలర్స్ ని, మనకు నచ్చే కలర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 100% ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా గీస్తున్నాను. చూసారా, మొత్తం ఒపాసిటీ అనేది మీకు 100% ఉంటే ఇలా వస్తుంది అనమాట. అదే ఇప్పుడు ఒక 40% ఉంటే ఎలా వస్తుందో చూడండి. కంట్రోల్ జెడ్ చూడండి, ఇక్కడ నేను ఒక 40% పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా డిఫరెన్స్ అనేది ఎలా ఉందో. సో మనకి ఇక్కడ ఒపాసిటీ పెంచే కొద్దీ ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే గూగుల్ నుంచి ఒక ఫోటో తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే మనం క్రోమ్లోకి వెళ్దాం. క్రోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ ఫోటో ఉంది. సో దీన్ని తీసుకొని కాపీ ఇమేజ్, పేస్ట్. సో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇమేజ్ని కొంచెం పెద్దగా చేసుకున్నాము. సో ఇప్పుడు ఇమేజ్ని ఇలా పెద్దగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రేడియంట్ టూల్ ఎలా ఉపయోగించాలంటే, ఇప్పుడు ఇక్కడ లేయర్ 1 ఉంది కదా. సో ఇప్పుడు ఇంకో లేయర్ తీసుకుందాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రేడియంట్ టూల్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక లేయర్ అనేది క్రియేట్ చేసుకోండి. డైరెక్ట్ ఇమేజెస్ మీద వాడారంటే తర్వాత మనకు చేంజెస్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఒక లేయర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఓకే, ఇక్కడ పర్పుల్స్ ఉన్నాయి. ఇందులో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఓకే క్లిక్ చేసి ఇప్పుడు ఏంటంటే ఒపాసిటీ అనమాట. ఇప్పుడు ఇక్కడ 90% ఉంది కదా. ఇప్పుడు 90% తగ్గిస్తున్నాను. ఒక 22, ఒక 41% పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, సో చూశారు కదా, జస్ట్ ఇలా క్లిక్ చేయగానే అక్కడ ఉండే రెండు కలర్స్, ఈ కలరు అంటే లైట్ కలర్, డార్క్ కలర్ రెండు మిక్స్ అయిపోయి మనకు ఈ రకమైన లేయర్ లాగా వస్తుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఒపాసిటీ పెంచుకున్నాం అనుకోండి. చూడండి, ఇప్పుడు 76 పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు జస్ట్ పైన ఏంటంటే కలర్ ఎక్కువ హైలైట్ అయ్యి లోపల ఇమేజ్ మాత్రం లైట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఇంకో ఇమేజ్ని మనం తీసుకుందాం. ఈ ఇమేజ్ని తీసుకుందాం, కాపీ ఇమేజ్ అండ్ పేస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసుకొని ఇప్పుడు చూడండి,
సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటున్నాను. సో మనకి ఇలా సెలెక్ట్ అయిన తర్వాత సింపుల్గా కంట్రోల్ షిఫ్ట్ ఐ నొక్కామంటే అది బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవుతుంది అనమాట. అలా కంట్రోల్ షిఫ్ట్ ఐ సెలెక్ట్ చేసుకుని తర్వాత సింపుల్గా బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ కీబోర్డ్ ప్రెస్ చేశారంటే మొత్తం రిమూవ్ అవుతుంది. తర్వాత కంట్రోల్ డి ప్రెస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, దీన్ని కొంచెం పెద్దగా చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ లేయర్ తీసుకున్నాం కదా, దీనిపైన ఇంకో లేయర్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇంకో లేయర్ క్రియేట్ చేసి ఇప్పుడు మళ్ళీ గ్రేడియంట్ టూల్లోకి వచ్చేసి కలర్ చేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ కలర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒపాసిటీ చూడండి, ఒపాసిటీ ఒక 9% పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, సో మీరు అబ్జర్వ్ చేస్తారా, కొద్దిగా చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకో ఇమేజ్ తీసుకుందాము. మనకు ఒపాసిటీ పెంచుకునే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకో ఇమేజ్ తీసుకుందాము. కాపీ ఇమేజ్, పేస్ట్. ఓకే, సో దీన్ని కూడా ఇప్పుడు అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాము. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఐ బ్యాక్ స్పేస్ కంట్రోల్ డి. సో ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ దీనిపైన ఇంకో లేయర్ క్రియేట్ చేసుకున్నాము. ఇంకో లేయర్ క్రియేట్ చేసి ఇప్పుడు చూడండి, మళ్ళీ గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈసారి గ్రీన్ తీసుకున్నాము. ఓకే, ఈ కలర్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, చూసారా, ఇలా అన్నమాట. అంటే మీకు ఇక్కడ చూడండి, ఈ గ్రేడియంట్ టూల్ని లేయర్స్ మీద తీసుకోవడం వల్ల ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ కనపరానట్టు ఉంది. తర్వాత సెకండ్ ఇమేజ్ ఇలా ఉంది, థర్డ్ ఇమేజ్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో ఇలా మనం గ్రేడియంట్ టూల్తో చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో ఇదనే కాకుండా ఇందులో మనకి ఇంకా చాలా ఉంటాయి. మనం కలర్ని కూడా చాలా రకాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రేడియంట్ ఎక్కువే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సరిగ్గా కనపడట్లేదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మీరు కిందకి వెళ్ళేసి ఇక్కడ లేయర్ 1 మీద ఉంది కాబట్టి ఈ లేయర్ 2 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదా, సింపుల్గా తగ్గించుకోండి. చూసారా, ఇక్కడ మీరు ఒపాసిటీ తగ్గించారంటే మీకు మొత్తం 3 ఇలా కనపడతాయి అన్నమాట. లేదా దీన్ని మనం ఎరేజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ ప్రెస్ చేయండి. తర్వాత లేయర్ 2ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇలా ఎరేజ్ చేసామంటే ఎరేజ్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ ఎరేజ్ అయిపోయింది అనమాట లేయర్ 2లో. తర్వాత లేయర్ 4 మీద కూడా ఎరేజ్ చేయాలి ఇట్లా లైట్గా. తర్వాత లేయర్ 6 ఉంది కదా, ఈ లేయర్ 6, లేయర్ 4, లేయర్ 2 ఏంటంటే మొత్తం గ్రేడియంట్ టూల్స్ అనమాట. ఇవి గ్రేడియంట్ యూజ్ చేసాం కదా, ఆ లేయర్స్ అనమాట ఇవి. సో ఇలా మనం క్లీన్ చేసుకుంటే ఇవి ఇలా హైలైట్ అవుతాయి అనమాట. ఓకే, సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం మంచిగా ఈ గ్రేడియంట్ టూల్ని ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు కనబడుతున్నాయా, 1, 2, 3, 4, 5 మొత్తం 5 ఉంటాయి అనమాట. ఈ 5 ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒపాసిటీ 53% ఉంది కదా, ఫుల్ పెంచుకుందాము. పెంచుకొని జస్ట్ చూడండి, ఇలా అనగానే కలర్ మొత్తం మారిపోయింది అనమాట చూడండి. సో ఇలా వచ్చేసింది. అదే ఇప్పుడు చూడండి, కంట్రోల్ జెడ్. ఇప్పుడు ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకుందాము. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒపాసిటీ తగ్గిద్దాము, 29 పెట్టుకుందాము. అండ్ కలర్ కూడా వచ్చి చేంజ్ చేద్దాము. కలర్ గ్రీన్ తీసుకుందాం. ఓకే, గ్రీన్ తీసుకొని ఓకే చేసి ఇప్పుడు చూడండి, చూసారా మీరు, ఆ సెంటర్ హైలైట్ అయ్యి మిగతాదంతా లైట్గా ఉంది చూడండి. చూసారా, మనం ఎక్కడ నుంచి ఆరోగిస్తామో అక్కడ బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు చాలా రకాలు ఉంటాయన్నమాట. మనకు నచ్చిందాన్ని మనం సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి పెయింట్ బకెట్ టూల్ అనమాట. ఇది చాలా సింపుల్. మనం ఏదైనా కలర్ని ఏదైనా లేయర్స్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, మనం సింపుల్ ఏం చేయాలంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక కలర్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే చేసి సింపుల్గా ఏం చేయాలంటే ఈ పెయింట్ బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ దీని మీద అలా క్లిక్ ఇచ్చామంటే చాలు, ఇక్కడ ఫోర్గ్రౌండ్లో ఏదైతే కలర్ ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై అయిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక లేయర్ తీసుకుంటాను చూడండి, బ్యాక్గ్రౌండ్ మీద ఒక లేయర్ తీసుకున్నాను. ఒక లేయర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇలా ఒక షేప్ గీశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోర్గ్రౌండ్ కలర్లో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ రెడ్, ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా
ఇక్కడ ఈ పెయింట్ బకెట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ దీని మీద ఇలా ఈ రెక్టాంగులర్ మార్కర్ టూల్తో షేప్ గీసాం కదా, జస్ట్ ఆ లోపల ఇలా క్లిక్ ఇచ్చామంటే చాలు, ఆటోమేటిక్గా ఈ కలర్ మొత్తం ఇలా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, కంట్రోల్ డి. సో ఇలా అన్నమాట. ఇలా మనం ఏ షేప్ గీసినా కూడా ఇలా సింపుల్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇలా మనకు నచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఈ పెయింట్ బకెట్ టూల్ని చాలా తక్కువగా యూజ్ చేస్తారు ఫోటోషాప్లో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి బ్లర్ టూల్ అనమాట. ఒక ఇమేజ్లో ఏదైనా పార్ట్ని మనం బ్లర్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్లర్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్. ఓకే, ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని కొంచెం సైజ్ అడ్జస్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఈ బ్లర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన స్ట్రెంత్ అని ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ స్ట్రెంత్ అంటే 100% ఉంది. దీన్ని మనం కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. సో ఇలా మనం 100% పెట్టుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇమేజ్ ఏ కలర్లో ఏ మోడ్లో ఉందో సెలెక్ట్ చేసుకోండి. దానికి తగ్గట్టు మనం ఇక్కడ స్ట్రెంత్ అనేది 100%లో పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఈ డార్క్ ఉంది కదా, ఈ పార్ట్, దీన్ని మాత్రమే మనం బ్లర్ చేయాలనుకుంటే సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ డార్క్ అని ఉంది కదా, జనరల్గా ఇక్కడ నార్మల్ అని ఉంటుంది, మనం ఇక్కడ స్పెషల్గా డార్క్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డార్క్ ఉంది కాబట్టి మనం డార్క్ అండ్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని మనం సింపుల్గా ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకొని సింపుల్గా దాని మీద ఇలా ప్రెస్ చేసామంటే చాలు, చూసారా బ్లర్ అయిపోతుంది. అది మీకు తేడా కనబడుతుందో లేదో చూడండి. మొత్తం బ్లర్ అయిపోయింది చూడండి, డార్క్నెస్ అంతా. చూడండి కంట్రోల్ జెడ్. ఓకే, ఇది ఒరిజినల్ అన్నమాట. బ్లర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ లైట్గా ఉంది, ఇక్కడ లైటింగ్ ఉన్న సైడ్ బ్లర్ చేయాలనుకుంటే సింపుల్గా మోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ లైట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా అన్నమాట, చూసారా. సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే బ్లర్ అయిపోతుంది. అది మీకు తేడా కనబడుతుందా, ఇక్కడికి ఇక్కడ బ్లర్ అయిపోయింది, ఇక్కడ అవ్వలేదన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఇందులో చాలా రకాలు ఉంటాయి, హ్యూ అని, సాచురేషన్ అని, కలర్ అని. సో ఇలా మనం ఏదైనా బ్లర్ చేయాలనుకున్నప్పుడు ఇలా మోడ్ ని సెలెక్ట్ చేసుకొని స్ట్రెంత్ ని అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ముందే చెప్తున్నా, ఇక్కడ స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. స్ట్రెంత్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మోడ్ ని కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ తీసేసి డార్క్ కానీ లైట్ కానీ ఏది కావాలంటే అది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ప్రాపర్ గా బ్లర్ అవుతుంది అనమాట. అలా ఈ బ్లర్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి షార్పెన్ టూల్ అనమాట. సో ఈ షార్పెన్ టూల్ యూజ్ చేయడం చాలా సింపుల్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక ఫోటోని తీసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కాపీ చేసుకొని సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ వి. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏంటంటే నార్మల్గా ఉందన్నమాట. సో నేను దీన్ని షార్ప్గా చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం జూమ్ చేసుకొని చూడండి, మనకు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏం చేయాలంటే ఈ కళ్ళు ఉన్నాయి కదా, కంటి దగ్గర జస్ట్ అలా ప్రెస్ చేసామంటే చాలు. బాగా అబ్జర్వ్ చేశారంటే మీకు తేడా అనేది కనబడుతూ ఉంటుంది. చూడండి కళ్ళు అనేవి ఎంత షార్ప్ అవుతున్నాయో. సో కళ్ళనే కాదు, ఇక్కడ చూడండి ఫేస్ కూడా మనం చేసుకోవచ్చు. సో చూసారా ఎంత షార్ప్ అయిందో, తేడా అనేది మీకే తెలిసి ఉంటుంది. చూడండి ఇది ఒరిజినల్ ఇమేజు, ఇది షార్పెన్ చేసిన ఇమేజ్ అనమాట. ఇప్పుడు షార్పెన్ అనేది చాలా ఎక్కువైంది. సో మీరేం చేస్తారంటే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇక్కడ స్ట్రెంత్ అని ఉంటుంది, ఇక్కడ నేను 100% పెట్టుకున్నా కాబట్టి ఇలా వచ్చిందనమాట. సో మీరు తగ్గించుకున్నారంటే మీకు వేరే రకంగా వస్తుందన్నమాట. ఇలా మనకు ఇమేజెస్ ని షార్ప్ చేయడానికి ఈ షార్పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. మాక్సిమం ఈ ఫోటోషాప్ లో ఈ టూల్ ని చాలా చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఏదైనా స్పెషల్ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవాలంటే ఈ టూల్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టూల్ వచ్చేసి స్మడ్జ్ టూల్ అనమాట. ఈ టూల్ ని ఇమేజ్ మీద ఆయిల్ పెయింటింగ్ లాగా చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఫర్ సపోజ్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ ని కాపీ చేసుకుంటున్నాను, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, ఇప్పుడు ఇమేజ్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఏంటంటే చూడండి మనకి ఇక్కడ పైన స్ట్రెంత్ అని ఉంటుంది, అలాగే ఇక్కడ బ్రాకెట్స్ ఉంటాయి. బ్రాకెట్స్ ప్రెస్ చేసామంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను సైజ్ ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 100% ఉంది. సో 100% ఉన్నప్పుడు ఎలా వస్తుందో చూడండి, చూసారా. సో ఇది ఒక ఆయిల్ పెయింటింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 100% ఉంటే ఇలా వస్తుంది అనమాట. అదే ఇప్పుడు చూడండి కంట్రోల్ జెడ్. ఇప్పుడు చూడండి 100% ఉంది కదా, దాన్ని తీసుకొని
సింపుల్గా ఒక 10% పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి సైజ్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి చూసారా ఎంత స్మూత్గా అవుతుందో ఆయిల్ పెయింటింగ్ లాగా. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లైట్గా బ్లర్ అవుతుంది చూడండి. అయితే మీరు ఇది యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పైన స్ట్రెంత్ ఉంది కదా, ఆ స్ట్రెంత్ని పక్కాగా అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో ఆ ఇమేజ్కి తగ్గట్టు ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 10% పెట్టుకుంటే ఇలా వచ్చింది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు 100% పెట్టుకున్నాను. 100% పెట్టుకుంటే ఎలా వస్తుందో చూడండి. చూసారా? సో 100% పెట్టుకుంటే ఎలా వస్తుంది అనమాట. ఒరిజినల్ ఇమేజ్ చూడండి, ఇది ఒరిజినల్ ఇమేజ్. సో ఇది అప్లై చేసిన తర్వాత వచ్చిన ఇమేజ్ అనమాట. సో తేడా మీకే తెలిసింది అనుకుంటున్నాను. ఇంకా మీ క్రియేటివిటీకి తగ్గట్టు మీరు ఇంకా చాలా రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టూల్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ బ్రష్ టూల్ అనమాట. సో ఈ టూల్తో ఏదైనా ఒక ఇమేజ్ మీద బ్లాక్నెస్ ఆర్ వైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఇమేజ్ బ్లాక్ కలర్ మోడ్ లో ఉందనుకోండి, దాని మీద అక్కడక్కడ వైట్నెస్ గా రావాలనుకున్నప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ బ్రష్ టూల్ ని యూజ్ చేయొచ్చు. సో అదే విధంగా ఒక ఇమేజ్ మరీ వైట్నెస్ ఉన్నప్పుడు దాని మీద అక్కడక్కడ డార్క్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ టూల్ హెల్ప్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ కొంచెం డార్క్ గా ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇమేజ్ ని కొంచెం అక్కడక్కడ వైట్ గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఫోర్ గ్రౌండ్ లో వైట్ కలర్ సెలెక్ట్ అయింది కదా, ఓకే. ఇప్పుడు దాన్ని ఓకే చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా కలర్ ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని చూడండి, జస్ట్ అలా క్లిక్ చేయండి చాలు. చూడండి, మీరు అలా క్లిక్ ఇచ్చారంటే చూడండి మీకు ఆటోమేటిక్ గా ఇమేజ్ అనేది కొద్దిగా వైట్ గా మారిపోతుంది చూడండి. సో ఇలా అన్నమాట. సో దీని ఒరిజినల్ ఇమేజ్ చూడండి, ఓకే. ఇది ఒరిజినల్ ఇమేజ్. ఇలా చేసిన తర్వాత ఇలా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దీని మీద బ్లాక్నెస్ పెంచుతాము. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఓకే చేసిన తర్వాత చూసారా, మీకు తేడా అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి బ్లాక్నెస్ అనేది యాడ్ అయ్యింది. చూడండి, ఇది ఒరిజినల్, ఇది ఆఫ్టర్ ఎడిట్. ఈ ఇమేజ్ మరి ఎక్కువ బ్లాక్నెస్ ఉండడం వల్ల మనకు బ్లాక్ అనేది సరిగ్గా కనబడట్లేదు. సో మనం మళ్ళీ వైట్ తీసుకుందాము. సో ఇప్పుడు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి, సో చూసారా ఎంత నీట్గా వస్తుందో. ఇలా మనకు ఈ అడ్జస్ట్మెంట్ బ్రష్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టూల్ వచ్చేసి డార్క్ టూల్ అనమాట. ఈ టూల్ ని ఫేస్ మీద షాడోస్ ని అండ్ మిడ్ టోన్స్ ని బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. దానికోసం సింపుల్ గా మన ఇమేజ్ తీసుకొని ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని సింపుల్ గా ఇక్కడికి డ్రాగ్ చేసుకుందాం. ఇలా మీరు తీసుకున్నారు కదా, ఇక్కడ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన రేంజ్ అని కనబడుతుంది కదా, సో ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ షాడోస్ అని ఉంది, మిడ్ టోన్స్ అని ఉంది, హైలైట్స్ అని ఉంది. సో మనం షాడోస్ సెలెక్ట్ చేసుకుందాం. కొంచెం జూమ్ చేసుకొని ఇప్పుడు చూడండి సైజ్ తగ్గించుకుంటున్నాను. బ్రాకెట్స్ ప్రెస్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సైజ్ తగ్గించుకొని ఇప్పుడు చూడండి, సో మీరు చూసారా ఫేస్ మీద ఇక్కడ రేంజ్ లో షాడోస్ సెలెక్ట్ చేసుకొని ఫేస్ మీద గీస్తుంటే ఇలా షాడోస్ అనేవి ఇలా వస్తున్నాయి అనమాట. ఓకే, అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మిడ్ టోన్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, సో ఈ మిడ్ టోన్స్ అనేది సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేస్తుంటే ఇక్కడ ఫేస్ అనేది కొద్దిగా బ్రైట్ గా అవుతుంది అనమాట. అండ్ అదే విధంగా ఇందులో మనకు హైలైట్స్ అని ఉన్నాయి. సో మనం దాన్ని ప్రెస్ చేసుకొని చూడండి ఇలా చేసామంటే బ్రైట్నెస్ అనేది ఇలా హైలైట్ అవుతుంది. సో మనకి ఇందులో ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. దానికి తగ్గట్టు మనం ఇక్కడ రేంజ్ ను సెలెక్ట్ చేసుకొని ఇలా మనం కలర్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా అనేది ఈ టూల్ హెల్ప్ అవుతుంది. అండ్ అదే విధంగా దీన్ని ఇంకో రకంగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక లోగో ఉంది కదా, ఈ లోగోలో నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని తీసేసి ఓన్లీ ఇక్కడ హైలైట్ అయిన ఈ పార్ట్ మాత్రమే నేను బయటకు తీయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తానంటే సింపుల్ గా దీన్ని డ్రాగ్ చేసుకుందాం. సో దీని మీదకి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డార్జ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇందులో మనం రేంజ్ లోకి వెళ్ళి ఇక్కడ హైలైట్స్ ఉంది కదా, సో హైలైట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇమేజ్ మొత్తానికి ఇది హైలైట్ గా ఉంది కాబట్టి సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి నేను ఈ పార్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా కీబోర్డ్ లో Ctrl+Shift+U ఇది ప్రెస్ చేసామంటే ఇమేజ్ అనేది బ్లాక్ అండ్ వైట్ లో అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లోకి వెళ్ళి ఇక్కడ పైన మీకు అడ్జస్ట్మెంట్స్ అని కనబడుతుంది కదా, అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి కింద ఇక్కడ డీసాచురేట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ డార్క్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైలైట్స్ లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి దీని మీద ఇలా డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఓకే,
చూసారా ఇలా హైలైట్ అవుతుంది ఇమేజ్ అనేది. సో ఇలా హైలైట్ అయిన తర్వాత మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే ఈ ఇమేజ్‌ని ఇప్పుడు ఇన్వర్స్ చేయాలి. సో ఇన్వర్స్ చేయాలంటే సింపుల్‌గా ఏం చేయాలంటే కీబోర్డ్‌లో కంట్రోల్ షిఫ్ట్ ఐ అన్నమాట. సో ఇలా కంట్రోల్ షిఫ్ట్ ఐ క్లిక్ చేశామంటే ఇన్వర్స్ అయిపోతుంది. సో ఇదే ఆప్షన్‌ని మీరు దీంతో చూసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ ఇన్వర్స్ ఉంది కదా! సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. అలా మీరు ఇన్వర్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ డాట్ టూల్‌ని సెలెక్ట్ చేసుకొని హైలైట్స్‌లో పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద కాకుండా చుట్టూ దీని మీద ఇలా చేయండి. సో ఇలా చేశారంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఇలా ఎరేజ్ అయిపోతుందన్నమాట. చూసారా? ఇలా ఎరేజ్ అయిపోయి మొత్తము ఇక్కడ హైలైట్‌గా ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ మాత్రం ఒక్కటే అలాగే మిగిలిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఇలా రిమూవ్ అయిపోతుందన్నమాట. ఈ డాడ్జ్ టూల్ అనేది మనకు ఇలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మనం ఈ టూల్‌తో మనము ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు చాలా బాగా అర్థమవుతుంటాయి. ముఖ్యంగా మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అన్నమాట. ఇక్కడ షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఉంటాయి. సో వీటిని అడ్జస్ట్ చేసుకొని ఎక్స్‌పోజర్‌ని కరెక్ట్ పెట్టుకొని మీరు ఎక్స్‌పెరిమెంట్స్ చేయండి. ఎప్పుడు నేను చెప్పిందే కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తేనే మీకిది వస్తాయి. ఏదైనా ఒక ఇమేజ్‌ని తీసుకోండి. నేను చెప్పిన సెట్టింగ్సే కాకుండా మీరు కూడా ఓన్‌గా ఏదో ఒక సెట్టింగ్స్‌ని ట్రై చేయండి. సో అలాంటప్పుడే మీరు కూడా కొత్తగా క్రియేటివ్‌గా చేయగలరు. సో ఇక్కడ దాకైతే చూసారు కదా! చూసిన దాన్ని బుక్‌లో రాసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ రెగ్యులర్‌గా చేస్తాను. మీకెప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడే నేర్చుకోండి. ఈ ఏజ్‌లో మనం చేసే అతి పెద్ద మిస్టేక్ టైంని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. టైం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. మీరు ఫ్యూచర్‌లో రిచ్ అవ్వాలన్నా, పూర్ అవ్వాలన్నా ఇప్పుడు మనం యూజ్ చేసే టైంని బట్టే అది డిసైడ్ అవుతుంది. సో డోంట్ వేస్ట్ ద టైం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.